శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామయిత్రేవతు శ్రీమహాసరస్వత్యై నమః. కామేపల్లి అగ్రహారం, జరుగుమల్లి మండలం, ప్రకాశం జిల్లా. విద్యలకు కొలువైనటువంటి సరస్వతీమాతా దేవాలయం కామేపల్లి అగ్రహారంలో ఉన్నది. అక్షరాభ్యాస ముహూర్తాలన్నీ కూడా అక్షరాభ్యాసానికి సరస్వతి పూజా కార్యక్రమం చేస్తాం. ఎవరైనా చదువులో వెనుకబడ్డటువంటి వాళ్ళు సరస్వతీదేవికి అభిషేక అర్చన కార్యక్రమాలు చేసుకున్నట్టయితే సర్వదా వాళ్ళకి సకల విద్యలు కూడా వస్తాయి. అలాగే 31/5/2025 నుంచి 21/6/2025 వరకు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ఏకవింశతి మహామృత్యుంజయ శనేశ్వర రుద్రయాగ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకునవలసిందిగా కోరుతున్నాం. 21/6/2025 తేదీ శనివారం పూర్ణాహుతి కార్యక్రమం, స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా భక్తులు, దంపతులు సంతానము లేని వాళ్ళు, ఉద్యోగము లేని వాళ్ళు ఆ కళ్యాణంలో కనుక కూర్చుని కళ్యాణం చేసుకున్నట్లయితే మీకు సర్వత్రా కూడా జయప్రదంగా అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి. అలాగే పుష్కరాలు సందర్భంగా సరస్వతీదేవికి 12వ తారీఖు మూలా నక్షత్ర ప్రీతిగా సరస్వతీదేవి దగ్గర నుంచి ఆ సరస్వతీదేవి యొక్క ఆ నీళ్లు తీసుకుని వచ్చి ఇక్కడ అభిషేక కార్యక్రమం 12వ తారీఖు 6వ నెల 2025 తేదీ ఆ రోజు శ్రీ సూక్త విధానముగా క్షీరాభిషేకంలో కలిపి ఈ పుష్కరాల సందర్భంగా సరస్వతీదేవికి అభిషేక కార్యక్రమం అందరూ కూడా పాల్గొని, మనం పుష్కరాలకు పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సరస్వతీదేవి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొంటే మనము కూడా పుష్కరాలకి పోయినటువంటి పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ 21 రోజులకు గాను 5,116 రూపాయలు ఇచ్చినట్లయితే మీ పేరు మీద మీ గోత్రములతో ఈ 21 రోజులు కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది. మీరు కనుక వచ్చినట్లయితే మీ స్వహస్తాలతోటి అభిషేక కార్యక్రమం, స్వామివారికి శనేశ్వర స్వామివారికి తిల తైల అభిషేకాలు, మహారుద్రయాగం చేసుకోవడానికి బాగా ఉంటుంది.